శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం దుర్గా. నమస్తే అండి. శివాజీ అనసూయ గారి ఈ టాపిక్ ఏదైతే ఉందో ఈ టాపిక్ సంబంధించి గత కొన్ని రోజులుగా జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు లేటెస్ట్గా రాశి గారు బయటకు వచ్చారండి. అప్పుడెప్పుడు పాత ప్రీవియస్ ఒక 6 years బ్యాక్ 7 ఆవిడ మీద ఒక స్కిట్ చేశారండి. అవును. ఆవిడ బయటకు వచ్చి చెప్తున్నారు. అదే ఇప్పుడు ఆ కంటెంట్ బాగా వైరల్ అవుతుంది. అంటే ఆ టైంలో మరి ఆవిడని అన్నప్పుడు వీళ్ళిద్దరూ అక్కడున్న అటు అనసూయ గారు కావచ్చు, లేకపోతే రోజా గారు కావచ్చు, రోజా గారు నవ్వటం కూడా ఎందుకు నవ్వారని చెప్పేసి ఆమె ఇప్పుడు అడుగుతున్నారు. జడ్జి హోదాలో ఉండి అదే నేను ఉన్నట్టయితే అలా దాన్ని వెంటనే ఖండించేదాన్ని, అలా చేయొచ్చా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాను. మీరేమంటారు? అంటే ఇప్పుడు నేను ముఖ్యంగా ఫస్ట్ నేరేళ్ల శారద గారిని ప్రశ్నిస్తున్నా. ఒక మహిళా కమిషన్‌గా ఉండి ఓకే. శివాజీ సరుకు సామాన్లు అంటే పిలిచి ఆవిడ అంతసేపు ప్రశ్నించి, ప్రశ్నల వర్షం కురిపించి ఆయన సారీ చెప్పాక అంత మాట్లాడారు కదా! ఇవాళ ఈ వీడియోని సుమోటోగా స్వీకరించి ఆవిడ ఇవాళ అనసూయని రప్పించాలి, రోజాని రప్పించాలి, ఆదిని రప్పించాలి ముఖ్యంగా. ప్లస్ నాగబాబు గారు కూడా స్పందించాలి. అదే ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ ఆయన స్పందించాలి, ఆర్జీవి స్పందించాలి, ఇంతమంది స్పందించాలి. ఎందుకంటే ఇవాళ మీరు అన్నారు ఎప్పుడో జరిగింది కదా అంటే అనసూయ కూడా చెప్తారు కదా ఎప్పుడో జరిగినట్టే అని. ఆవిడ కూడా అన్నట్టుంది, నాకు తెలీదు. ఏదైనా కూడా ఇవాళ రాశి గారు బయటకు వచ్చి ఒక వీడియో చేశారండి. కాబట్టి రాశి చెప్పింది ఏంటంటే ఒక రాశి ఫలాలు అనేది మీరు తీసుకుంటే కనుక అయితే అది మన సంస్కృతి సంప్రదాయంలో ఒక భాగం. అది మన ఉగాది పంచాంగం అప్పుడు మనకి రాశి ఫలాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు కొత్తగా మనం న్యూ ఇయర్ ఆంగ్ల సంవత్సరాదికి కూడా రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం మనం. కాబట్టి ఒక మంచి పదాన్ని తీసుకెళ్ళి దాన్ని ఒక నెగిటివ్గా చేసి దాన్ని ఒక భూతపదంగా మార్చి వ్యక్తి మీద వినండి, భూతపదంగా మార్చి దాన్ని ఒక వ్యక్తికి ఆపాదించి ఒక హీరోయిన్కి, అది చాలా తప్పు. రాసిన వాడెవడు? ఆది స్కిట్ రాసినవాడు. కాబట్టి ఇక్కడ ఇంతమంది తప్పు చేశారు. మీరు అన్నట్టుగా ఈవిడ రాశివారి ఫలాలు అని ఏదైతే అనసూయ అందో అనసూయ ఆవిడని బాడీ షేమింగ్ చేసింది. ఎందుకంటే అది రాశిని హర్ట్ చేయడమే. అది తర్వాత అతను ఏదో సమర్థిస్తూ దాన్ని అది కాదు ఇది రాశి ఫలాలు అనాలి అంటూ ఏదో తెలియనట్టుగా అమాయకంగా మాట్లాడడం వెంటనే రోజా గారు పగలబడి నవ్వింది. మనం ఆ క్లిప్పింగ్ కూడా చూసాం. కాబట్టి ఇక్కడ అందరూ తప్పు చేసినట్టేనండి. ఇవాళ అనసూయ నేను కూడా హీరోయిన్ని అని ఆవిడ ప్రూవ్ చేసుకోవటానికి లేదు, సోషల్ మీడియాలో ఇంకా వైరల్ అవ్వడానికి ఆవిడ ఆ 2 పదాలు పట్టుకుని మీరు అలా ఎలా అంటారు, నా స్వేచ్ఛ ఇది అని మాట్లాడారు కదా. మన సమాజంలో ఉన్నప్పుడు కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. మనం ఏర్పరచుకున్నవే ఇవన్నీ కూడా. మనకు ఒక రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నాం, న్యాయ వ్యవస్థను ఏర్పరచుకున్నాం, మనకి 4 వ్యవస్థలు ఉన్నాయి. మనం వాటికి అనుగుణంగా మనం అందరం కూడా బతుకుతున్నాం. ఇది కాదు అనుకుని బతకాలనుకుంటే మనం ఒక దీవికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు నిత్యానంద స్వామి వెళ్ళాడు కదండి ఒక దీవి కొనుక్కుని. అట్లా కొనుక్కుని వెళ్ళిపోయి మీరు అక్కడ బట్టలు ఇప్పుకుంటారో బట్టలు వేసుకుంటారో ఏం చేసుకుంటారో లైక్ మైండెడ్ పీపుల్ దే కెన్ గో దేర్. ఇస్ ఇట్ నాట్? అంతే కదండి. అందుకని మనం సభ్య సమాజంలో ఉన్నాము. ఇప్పుడు అనసూయ చాలా మాట్లాడింది. ఆవిడ నిన్న కూడా ఆవిడ లైవ్లో ఆవిడేదో ఒక ఫొటోస్ పెట్టినట్టున్నారు. అందులో ఆవిడ నవ్వుతోంది. ఆవిడెవరు ఒక ఆవిడ కాంగ్రెస్ లీడర్ ఎవరో మాట్లాడుతోంది. చీర కట్టుకుని ఏంటి ఆవిడ అలా మాట్లాడుతోందని. సరే చీర కట్టుకుని మాట్లాడినా చీర కట్టుకోకుండా మాట్లాడినా ఎవరు తప్పు మాట్లాడకూడదు, నేను చెప్తున్నది అది. కాబట్టి ఆవిడ చక్కగా చీర కట్టుకుని ఎవరు రాసి ఉన్నారు, రాసి ఇవాళ బాధపడ్డారు. నేను ఆ రోజు కేసు పెట్టలేదు కానీ అట్లా మాట్లాడడం తప్పు కదా. నేను రోజా పొజిషన్లో ఉండుంటే ఖచ్చితంగా దాన్ని ఖండించి ఉండేదాన్ని, కానీ ఆవిడ నవ్వారు అంటే చూడండి ఎంత ఇన్సల్ట్ ఆవిడకి. అది ఎవరికి? రాశికి. ఇప్పుడు మన శరీరం అనేది మన ఇష్ట ప్రకారం ఉండదు కదా. మన జీన్స్ ప్రకారం మనకి మన బాడీ వస్తుంది. కొంతమంది లావుగా ఉంటారు, కొంతమంది సన్నగా ఉంటారు, అవయవాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరులో ఉంటాయి. అది మనం ఏమీ చేయలేం. సో రాశి అనే ఆవిడకి ఆవిడ బాడీ తీరు ఆవిడది. దాన్ని వాళ్ళు ఏమంటారు ఒక హిలేరియస్ వేలో వాళ్ళు మాట్లాడడం అంటే ఆవిడని ఎత్తి చూపించటం, ఆవిడ అంగాంగాల్ని ఎత్తి చూపించటం అది చాలా తప్పండి. దీనికి ఇవాళ సుమోటోగా శారద గారు కేసు స్వీకరించాలి, వీళ్ళని పిలిపించాలి, వీళ్ళకి క్షమాపణ చెప్పిస్తే సరిపోదు. ఇప్పుడు శివాజీ 2 సార్లు క్షమాపణ చెప్పినా ఒప్పుకోకుండా సోషల్ మీడియాలో ఇంత రచ్చ చేసిన వీళ్ళందరూ కూడా ఇవాళ మాట్లాడాలి. దీని మీద ఏం స్పందిస్తారో
మనం చూడాలి. ఇప్పుడు ఈ స్కిట్ వచ్చిందండి, ఇంకా ఇలాంటివి ఎన్ని ఉన్నాయి? నేను అదే చెప్పబోతున్నా, ఐఎమ్ సారీ. అసలు మొత్తం జబర్దస్త్ స్కిట్స్ అన్నీ తీసండి. అసలు ఎవరెవరు ఏ ఆడవాళ్ళని కించపరిచారు, లేదా ఆడవాళ్ళ మీద బూతులు ఏ రకంగా వాడారు, అవన్నీ కూడా తీసి అసలు ముందు ఇలాంటి కంటెంట్లు చేసిన యాంకర్స్ కావచ్చు, అనసూయ కావచ్చు, రష్మి కావచ్చు, జడ్జెస్గా ఉన్న నాగబాబు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, మీరు కేసులు పెట్టండి. ఇవాళ చేయాల్సిన పని అది. ఒక 2 మాటలకి మీ అందరికీ అంత పొడుచుకుని వచ్చేస్తే మరి ఇన్ని సంవత్సరాలుగా అదొక స్కిట్టే కదా అంటే స్కిట్ ఎంత ప్రభావం చూపిస్తుంది. ఈరోజు భాష పాడవడానికి ఒక రకంగా వైసీపీ కారణం అయితే బూతులు మాట్లాడడం అనేది, రెండో రకంగా ఇలాంటి స్కిట్స్ కారణం. ఎందుకంటే నాగబాబు లాంటి వాళ్ళు ఆడపిల్లలు ఏ బట్టలైనా వేసుకోవచ్చు, మీరు స్వేచ్ఛగా వేసుకోండి అని ఆయన అంటాడు. రాజాసాబ్ డైరెక్టర్ అసలు ఆయన వల్ల మొదలైంది ఈ గొడవ అంతా. రక్షణ ఇవ్వలేక నిధి అగర్వాల్ అనే హీరోయిన్కి మీకు నచ్చినట్టు బట్టలు వేసుకోండి, మీకు నచ్చినట్టు ఉండండి, నువ్వు పెంచి పోషిస్తావు వాళ్ళందరినీ, రేపు పొద్దున్న తేడా వస్తే తల్లిదండ్రులు ఎంతవరకు కాపలా కాస్తారు. మీరు ఒక జనరల్ స్టేట్మెంట్ ఇచ్చే ముందు హూ ఎవర్ ఇట్ ఈస్, మీరు సెలబ్రిటీ కావచ్చు, సాధారణ మనిషి కావచ్చు, లేకపోతే మరొకళ్ళు కావచ్చు, మీరు కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. మధ్యతరగతి కుటుంబాలని, మధ్యతరగతి మనుషుల్ని గుర్తుపెట్టుకుని మాట్లాడాలి. సెలబ్రిటీస్కే ఉందండి, కారులో వస్తారు, అవసరమైతే 4 తన్నిస్తారు, పోతారు, అంతే కదా, బౌన్సర్స్ని పెట్టి. పోయేది మామూలు మనుషులే కదా. ఈ మధ్యతరగతి పిల్లలు ఉంటారు, వాళ్ళు ఇవన్నీ బుర్రలో పెట్టుకుని వాళ్ళు నేను కూడా ఒక హీరోయిన్లా ఫీల్ అయిపోతే తల్లిదండ్రులు ఏం చేయగలరు? కాబట్టి మన మాటలు చాలా ప్రభావం చూపిస్తాయి. వీళ్ళందరూ సెలబ్రిటీస్ అనుకుంటున్నారు కదా, ఈ సెలబ్రిటీస్ అందుకని వాళ్ళ వరకు వాళ్ళు ఎలాగైనా ఉండమనండి, కానీ ప్రజలకు అలాంటి మాటలు చెప్పద్దు. మనం బతుకుతున్న సమాజం మామూలు సమాజం, వాళ్ళు హైఫైలో ఉండొచ్చు, నిన్న వాళ్ళు కూడా ఇదే సమాజం నుంచి వచ్చారు. కానీ ఇక్కడ ఒకటండి, ఆ డబుల్ మీనింగ్ లేకపోతే కొన్ని షోలు రన్ అవ్వు, అలా ఉంది కొన్ని షోల పరిస్థితి. ఏమండి, మనం ద్వంద్వార్థాల్లో కూడా చాలా అందంగా చెప్పచ్చు, మరీ ఓపెన్గా మీరు పచ్చిగా చెప్పక్కర్లా. అంటే నేను అనేది మీకు ఒక చోట తప్పైంది, ఇంకో చోట ఎందుకు అది ఒప్పు అవుతోంది, మీరు అది ఆ డిఫరెన్సియేషన్ మీరు చూడమంటున్నా. ఇప్పుడు సరదా వేరు, ఇప్పుడు సినిమాల్లో పన్ను ఉంటుంది, పన్ను సినిమా వరకే, జీవితంలో దాన్ని వర్తింపజేయలేం. ఇప్పుడు అక్కడ ఒకళ్ళ మీద ఒకళ్ళు పంచులు వేసుకుంటారు చూసారా, అది కన్ఫర్మ్డ్గా మీరు చూసినట్టయితే అవన్నీ కూడా డబుల్ మీనింగ్ ఎక్కువ శాతం ఉంటాయి. అసలు ఎందుకండి, అలీ కూడా ఎన్ని మాట్లాడతాడండి, అలీ ఎన్ని మాట్లాడాడో నేను మొన్న మధ్యన విని ఆశ్చర్యపోయా. ఇప్పుడు వీళ్ళందరూ ఎప్పుడన్నా ఒకసారి అండి, కానీ జబర్దస్త్ లాంటివి ఎప్పుడు అలాగే ఉంటాయి. నాట్ ఓన్లీ జబర్దస్త్ అండి, ఇంకా ఇప్పుడు వచ్చే ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. మీకు అమ్మాయిలు అబ్బాయిలు ఒక షో వచ్చేదండి, నాకు అది గుర్తులేదు, శ్రీదేవి డ్రామా. ఈ అమ్మాయి కూడా ఉంది, అనసూయ. అతను ఆ యాంకర్ బట్టలు తీసేస్తే ఈవిడ తీసేస్తుంది చూడండి, అలా ఒక షో వచ్చింది. నాకు అర్థం కాలే, పూర్తిగా తీసేయగలవా అనసూయ నువ్వు అక్కడ? సో అందుకని నేను అనేది ఏంటంటే, మీరు షోస్ చేసుకోండి, సరదాగా మాట్లాడండి, అంటే అతి ఉండద్దు, మనం పరిధి మించి మాట్లాడద్దు అంటున్నా. అది ప్రజల మీద ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ఇది తప్పు కదా, రాశిగా ఇన్సల్ట్ చేసిన తప్పు, ఇలాంటివి తప్పు అంటున్నా. సరదాగా మనం కూడా ద్వంద్వార్థాలు మాట్లాడతాము, అది పన్ను వరకే, అది ఎవరిని కూడా ఉద్దేశించి మాట్లాడడం, ఎవరిని హర్ట్ చేసేలాగా మాట్లాడడం. నేను అంటున్నది అది. కొన్ని చాలా విపరీతంగా వినలేని విధంగా ఉంటాయి చూడండి, అలాంటివి కట్ చేయమని చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈవిడ హీరోయిన్ ఎట్లానో రోజా గారు కూడా హీరోయిన్ కదా, ఇంకా పెద్ద హీరోయిన్ కదా, అక్కడ అట్లీస్ట్ ఖండించాల్సింది. ఆవిడ ఒక మంత్రిగా, ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఆవిడ ఇంకా ముందు ఖండించాలి. అందులో మహిళల హక్కుల గురించి వీళ్ళందరూ మాట్లాడతారు కాబట్టి ఆవిడ ముందు అసలు ఏంటమ్మా ఇది అనాలి. మీకు అందరికీ కూడా, మీకు అక్కడ షోకి వచ్చారు, మీరు డబ్బులు తీసుకున్నారు కాబట్టి నవ్వాలి, కాబట్టి నవ్వుతున్నారు, అది తప్పు కదా. అంటే అది నేను చెప్తున్నది, మీరు ఆ పరిధి మీరు ఆలోచించుకోవాలి, మన వల్ల సొసైటీకి ఎలా ఉంటుందని. ఇప్పుడు ఆవిడే ఏడ్చారు కదా, నా వీడియోస్ అంతా కూడా ఇది చేస్తున్నారు, నా పిల్లలు చూసి బాధపడుతున్నారని. మరి ఒక తల్లిగా మీకు బాధ తెలిసినప్పుడు మధ్యతరగతి మహిళల గురించి కూడా ఆలోచించండి, కుటుంబాల గురించి. మీకు అది నేను చెప్తున్నా.